రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఈ రోజు మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రస్తుతం మనం డైలీగా డే టు డే అప్డేట్ చూస్తూనే ఉన్నాం. రాజకీయ పరిణామాలు ఎలా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఆంధ్రాలో కానీ అలాగే తెలంగాణలో కానీ. సో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒకప్పుడు ఉమ్మడిగా ఉండేటప్పుడు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలనే ప్రయత్నం చేశారు. ఏవో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అక్కడక్కడ కొంత వేర్పాటువాదం ఉన్నా కూడా కలిసే ప్రయాణం చేశారు. బట్ ఎప్పుడైతే యాజిటేషన్ వచ్చి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా రూపాంతరం చెందిందో, సో అప్పటి నుంచి కూడా మా తెలంగాణ మా ఆంధ్ర అనేసి ఆ వేర్పాటువాదాన్ని ఎవరికి వారే క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో కలిసి బ్రతకాల్సింది పోయి కొత్త కొత్త సూచనలు, కొత్త కొత్త కాంట్రవర్సీస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అక్కడున్న నాయకులు ఇక్కడికి రాకూడదని, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి రాకూడదని ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ అనకపోయినప్పటికీ కూడా బట్ తెలంగాణ ఎందుకు అడ్డం పెడుతోంది అంటే ఏదైనా ఒక భయం, లోపల ఒక భయం అనేది ఉంటుందా వీళ్ళకి? సో ఇదైతే ఒకసారి మాట్లాడదాము. విజయ్ భాస్కర్ గారు ఎన్నో ఏళ్ల చరిత్ర రాజకీయంలో చూసేశారు. పిన్ టు పిన్ ఆయనకి తెలుసు. మనం గతంలో కూడా అనుకున్నాము. వారిని అడిగితే మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. నమస్తే సార్. నమస్కారం సార్. ఎన్నో సంవత్సరాల రాజకీయ చరిత్ర మీరు చూశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కి. సో ఆయన ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక సభ పెట్టుకుందాం అనుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం ఆ రోజే ఆయన కూడా ఒక సభను పెట్టుకుందాం అనుకున్నారు. మరి దీన్ని అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి గారు. పర్మిషన్స్ లేవు అని. అది చూపించిన పర్మిషన్స్ మీరు చూసే ఉంటారు. ఒక ప్రొఫెసర్ ని దానికి వ్యతిరేకత వస్తుందేమో, దానివల్ల ఏవో పెద్ద గొడవలు జరిగిపోతాయేమో అని చెప్పేసి అక్కడ అదొక రీజన్ చూపించారు. సో అది ఎంతవరకు అంటే వాళ్ళు చూపించిన రీజన్స్ ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు? పార్కింగ్ లేదని ఒక రీజన్ చూపించారు. సార్ కారణాలు అసలు ఎలా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము? దాన్ని ఎలా తీసుకోవచ్చు అసలు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా రోజుల క్రితం మాట్లాడిన విషయాలని నిన్న పవన్ కళ్యాణ్ సభకు ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. పోతే ప్రభుత్వం చేతిలో పోలీస్ బలగాలు ఉన్నాయి. పోతే ఏదన్నా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే తక్షణం జోక్యం చేసుకోవడానికి, పరిస్థితిని చక్కబెట్టడానికి. కానీ అలాంటి పరిస్థితి కూడా లేదు. ఒక 2000 మందితో ఒక గెట్ టుగెదర్ లాగా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సరే, తెలంగాణ గవర్నమెంట్ పెద్ద మనసుతో పర్మిషన్ ఇచ్చుంటే ఈ వివాదాలు ఇంత దూరం వచ్చాయి కాదు. దానికి తోడు మళ్ళా ఉభయ రాష్ట్రాల నుంచి మళ్ళా విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ఉండకుండా ఉండేవి. పోతే ఇటీవల చాలా ప్రశాంతంగా రాజకీయంగా, భౌగోళికంగా విడిపోయినా కలిసి ఉంటే కలసుకు అనే రీతిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తిరిగి మరలా పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ని వివాదాస్పదం చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ లోపం ఏం లేదు. ఎప్పుడో ఆయన 11 రోజులు నేను రాష్ట్ర విభజన తీరు నచ్చక, విభజనకి నేను అడ్డు చెప్పలేదు. పోతే విభజిత రాష్ట్రాన్ని నేను స్వాగతించాను. కొత్తగా ఎప్పుడో చిరకాల డిమాండ్ తెలంగాణ. సరే, ఏదో ఇవ్వాలనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. సరే, దాన్ని మేము స్వాగతించాం. కాకపోతే విభజించిన తీరు పార్లమెంట్లో, గొప్ప కేంద్ర పార్లమెంట్లో చట్టసభ, ముఖ్యమైనటువంటి ఆ చట్టసభలో తలుపులు మూసేసి, పోతే నానా గందరగోళం చేసి, బిల్లు మీద చర్చ జరగకుండా, పోతే ఏకపక్షంగా బిల్లు పాస్ అయినట్టు ప్రకటించారు. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడో కోర్టుకు కూడా వెళ్ళున్నారు. పార్లమెంట్లో ఆ రోజు జరిగినటువంటి గందరగోళం, పోతే చట్ట ఉల్లంఘన, వీటన్నిటినీ సుప్రీంకోర్టు దృష్టికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. అది మరి ఏమైందో తెలియదు. మొత్తానికి సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ అడ్మిట్ అయింది. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతున్నట్టుంది. సరే, అదొక పరిశ్రమ. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విభజన తీరు మాత్రం బాగలేదు, సహేతుకంగా లేదని చెప్పడం జరిగింది. మోడీ గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించారు అదే విషయాన్ని. వాజ్పేయి గారు 2000 సంవత్సరం డిసెంబరు అలా ఆ ప్రాంతాల్లో 3 రాష్ట్రాలను విభజించాడు 2003లో. కానీ చక్కగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి వివాదాలకి తావు లేకుండా ఆయన జార్ఖండ్, ఉత్తరాఖండ్, అట్లాగే
పోతే మూడో రాష్ట్రం ఛత్తీస్గఢ్, ఉమ్, ఈ 3 రాష్ట్రాలు ఇచ్చాడు. మరి ఇది తెలంగాణ 1200 మందిని బలి తీసుకోవాలన్నా దీనికోసం. దీనికోసం. అదేవిధంగా గతంలో 69లో కూడా చాలామంది బలి అయిపోయారు. ఉమ్, అదేవిధంగా కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమంలో 1200 మంది దాకా వీరమరణం పొందారు. పోతే అదేవిధంగా ఆస్తులు ధ్వంసం చేశారు. అదేవిధంగా పరస్పర ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకోవాల్సిన దుస్థితి. ఉమ్, ఇవన్నీ అవసరమా? పోతే విభజించిన తీరు, అదేవిధంగా పార్లమెంట్లో మరి అది రాజమార్గంలో చేయాల్సిన పని మరి దొడ్డిదారిన దొడ్డిదారిని ఎందుకు చేశారు? పోతే చీకటి గదిలో తలుపులు మూసి చీకటి గదిలో బిల్లు పాస్ అయినట్టు ప్రకటించడం సమంజసం కాదని చెప్పి మోడీ గారు కూడా పార్లమెంట్లో వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన విభజించిన తీరు బాగలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అందువల్ల నాకు 11 రోజులు భోజనం గట్ట చేయడానికి బుద్ధి పుట్టలేదన్న రీతిలో మాట్లాడిన వాటిని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అన్నది అలా కాదు, అసలు తెలంగాణ ఇచ్చేది ఇష్టం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాడు అన్నాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? అయ్యా 30 కోట్ల రూపాయలు కొండగట్టు ఆంజనేయ స్వామి మా కులదైవం. ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి, అనేక చోట్ల ఆయన గుడులు గోపురాలు ఉన్నాయి. అయితే నేను కొండగట్టే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు ఆలయానికి 30 కోట్లు విరాళంగా ఇప్పించాను. అదేవిధంగా ₹1 కోటి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు నా సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సినీ రంగం మర్రి చెన్నారెడ్డి గారు 69లో ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమాన్ని మొదట ప్రారంభించింది మర్రి చెన్నారెడ్డి గారు మేనమామ కొండా వెంకటరంగారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు అప్పుడు యువ డాక్టర్. మరి వాళ్ళు భారీ ఎత్తున ఉద్యమాన్ని తీసుకెళ్లారు. మరి ఆ మర్రి చెన్నారెడ్డి గారు తదనంతరం మరలా కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన కొంతకాలానికి పోతే ఆయన నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పెట్టి ఆంధ్ర ప్రాంతాల్లో కూడా తిరిగాడు. కానీ ఆంధ్రులు ఎవరు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టావు, నువ్వెవరు రావడానికి, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం లేవదీసావు, అటువంటి వాడు నువ్వు ఆంధ్రాలో తిరగడానికి నీకు హక్కు లేదని ఎవరు పల్లెత్తు మాట అనలేదు. ఈ మాట ఆయన ప్రెస్ మీట్లో చెప్పలా, ఇది నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా పివి నరసింహారావు గారికి ఈ విశాలమైన తెలంగాణలో పోటీ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందో, ఆనాడు ఎన్టీఆర్ గారి చేత స్థాపించబడిందో, అదే ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చెందిన ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గాను దేశ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారిని దేశ ప్రధానిగా ఒక తెలుగువాడు అయినందుకు గర్విస్తున్నాను తెలుగువాడు అని చెప్పి, మరి ఆ తెలుగువాడిని నేను ఏకగ్రీవంగా గెలిపించాలనుకుంటున్నా అని చెప్పేసి నంద్యాల పార్లమెంటుకు పోటీ పెట్టి ఆయన భారతదేశంలో ఎవరికి రానంతటి రికార్డు మెజార్టీతో ఆయన గెలిపించిన సందర్భం చూసాం. ఆ రోజు ఆంధ్రులు ఎవరు పల్లెత్తు మాట అనలేదు. అదేవిధంగా బూర్గుల రామకృష్ణరావు గారి పట్ల ఆంధ్రులందరికీ ప్రేమాభిమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే శతాబ్దాల నాడు, మధ్యయుగాల నాడు, రాజుల కాలంలో పోతే తెలుగు ప్రజలు విడిపోయారు. పోతే ఇక్కడ నిజాము కులీ కుతుబ్ షాల పాలనలో తెలంగాణ ఎక్కువ రోజులు పాలించబడింది. ఆ తర్వాత సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం నవాబును లొంగ తీసుకున్న తర్వాత 48 సెప్టెంబర్ 17 పోతే తెలంగాణ ప్రాంతం విముక్తి చెందిన తర్వాత అది రాజకీయంగా విముక్తి చెందిందే కానీ పోతే అట్టడుగు ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. అదేవిధంగా నిజాం నవాబు అవశేషాలు తెలంగాణ అంతటా బాంచన్ ద్వారా అనే పరిస్థితుల్లో పటేలు పట్వారీలు ప్రజల పాలిట ప్రజాకంటకులుగా ఉన్నప్పుడు, ప్రజల్ని పీడిస్తున్నప్పుడు మరి దానికి స్వస్తి చెప్తేనే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థని ఒక కలంపోటుతో రద్దు చేసి నిజమైన సాంఘిక ఆర్థిక స్వాతంత్రాన్ని తెలంగాణ ప్రజలకు కల్పించింది తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు. మరి ఆ విషయాన్ని కూడా తెలంగాణ వాదులు గుర్తించిపోతే కలిసి ఉంటే కలదు సుఖం అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా. పోతే ఈ నేపథ్యంలో జరిగిందేదో జరిగిపోయింది, విభజన జరిగింది. మేము ఎప్పుడు తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఏ రోజు అడ్డు చెప్పలేదు, 2 కళ్ళ సిద్ధాంతం అన్నాం. సరే, ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, అది యూపీఏ గవర్నమెంట్ అమలు చేయాలనుకున్నారు. మేము లేఖ ఇచ్చాం. లేఖ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వరకు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా
నేను విభజనకి అడ్డు చెప్పలేదు, విభజించే తీరుని ప్రశ్నించాను అని మాత్రమే చెప్పడం జరిగింది. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పోతే పరస్పరం ఆరోపణలతో దూషణలతో తిరిగి సామరస్య వాతావరణాన్ని కలుషితం చేయడం అవుతుంది. ఈ ఉద్రిక్తతలు పెంచడం సమాజానికి మంచిది కాదు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పెద్ద మనసుతో ఒక 2000 మందితో, అతి తక్కువ మందితో, ఆయన తన సినీ ఫ్యాన్స్తో, అదే జన సైనికులతో ఒక సమావేశం పెట్టుకుంటే వచ్చిన దానివల్ల నష్టం ఏం లేదు. పోతే ప్రజల హృదయాలను గెలవాలి, ప్రజల మనసులను గెలవకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభువులు కాబట్టి ఆ ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే. పోతే డెమోక్రసీలో, అందులో ఇండియాలో తిరగడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2వ విడత ఎలక్షన్స్లో పోతే ఆయన ఇచ్చిన స్లోగన్ మీకు గుర్తుండొచ్చు. ఎలా, ఇక మీరు ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీరు తెలంగాణకు పోవడానికి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన దుస్థితి వస్తుందని చెప్పి అప్పుడే పాస్పోర్ట్ అనే అంశం వచ్చింది. ఆంధ్ర రాయలసీమలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దానివల్ల లబ్ధి పొందాడు. కానీ తెలుగుదేశం ఎప్పుడు అలాంటి విచ్ఛిన్నకర ధోరణులతో కూడినటువంటి ఆరోపణలు, స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఇవి ఎవరైనా సభలు సమావేశాలు పెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో భారత సార్వభౌమత్వానికి కట్టుబడి, భారత రాజ్యాంగానికి లోబడి ఎవరైనా సభలు సమావేశాలు భారతదేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. ప్రతి పౌరుడికి హక్కు ఉంది. వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో భాగాలు. కాబట్టి మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం అమలు చేయాలనుకున్న రోజు సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం అది. కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది ఇలాంటి ఇవి. పైగా వీళ్ళు ఏది ఉగ్రవాదులు కాదు, నక్సలైట్లు కాదు, పోతే చొరబాటుదారులు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు. పైగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయనకి కొంత ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ని నిందిస్తూ మాట్లాడడం అనేది సహేతుకం కాదు. ఒక చిల్లర తరహా రాజకీయం, అంటే విఘ్నత లేని రాజకీయ నాయకుల ప్రవర్తనకి దారి తీసినట్టే కనిపించింది. మినిమం విఘ్నత కదా, అది మనకు తెలిసి ఉండాలి. ఎవరైనా విజ్ఞతతో వ్యవహరించాలి. సమాజంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పరిపాలన సాగించాలి.